టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ వెంకటేశ అనే నామం మీ అందరికీ ఈ 4 రోజులు నాకు అనిపించింది. వెంకటాచల మహాత్మ్యం తీసుకుని చెప్పమని మన మాధవి గారు అన్నా, ఆ వెంకటాచల మహాత్మ్యంలోనే పురాణాంతర్గతమైనటువంటి ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి అష్టోత్తర వైభవాన్ని ఇచ్చారు. 108 నామాలు. ఆ నామ ప్రభావం తెలుసుకుంటే చాలు, ఆ నామాల్ని కీర్తిస్తే చాలు, మనిషి ఎంత పునీతుడవుతాడో, వాడికి అపజయం అనేది ఉండదంటూ ఇచ్చారు. అందుకే మాకు అనిపించింది వెంకటేశ్వర నామాలని అష్టోత్తరం మొత్తం ఉన్న ఈ రోజులన్నింటిలో చెప్తే బాగుండు అని. నేర్చుకుందామా? దాంతోపాటు కొండ సంబంధం తెలుస్తుంది, చరిత్ర తెలుస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అందువల్ల విడిగా కథంతా చెప్పే బదులు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని మనం తీసుకుని చేద్దామని అనిపించింది. అందువల్ల మొట్టమొదటి నామమే ఆయనది వేంగడం. ఓం వెంకటేశాయ నమః అంటుంటాం కదా. వెంకటేశ అంటే ఇప్పుడు మొట్టమొదటి నామానికి అర్థం తెలిసిందా మనకి? వేం. వేం అంటే సర్వపాపాని. కటస్థదాహ ఉచ్యతే. కట అంటే దహింపజేసేది. వేం అంటే ఇందాక ఒక అర్థం చెప్పారు, ఇప్పుడు ఒక అర్థం చెప్పారు. వేం అంటే ఇందాక అమృతం అని చెప్పారు, కట అంటే ఐశ్వర్యం అని చెప్పారు. మళ్ళీ ఇంకో పురాణంలో ఇంకో వ్యుత్పత్తి చెప్పారు. వేం అంటే సర్వపాపాని వేం ప్రాహు. అన్ని పాపాలని వేం అని పిలుస్తారట. కట అంటే వేయించి పారేస్తుందండి. కటస్థదాహ ఉచ్యతే. వాటన్నిటిని దహించి పారేస్తుంది. అందువల్ల పాపాలన్నిటినీ దహించే కొండ గనక ఆ కొండకి పేరేమిటి? వెంకట అని పేరు. పాపాలు పోగొడుతుంది. ఎవరెవరి పాపాలు పోగొట్టిందో ఆ నామాల్లో చెప్తారు. మన ఆళ్వార్లు కూడా ఆ కొండను కీర్తిస్తూ ఒక అద్భుతమైన పాట పాడారు. ఏమని చెప్తున్నారు? మొదలాళ్వార్లో పొయ్యిగై ఆళ్వార్ అనే మహానుభావులు ఆ కొండ గురించి చెప్తున్నారు. ఇడందదు భూమి எடுத்ததுகுன்னம் குடந்தது கஞ்சனை முன்னஞ்ச கிடந்ததுவும் நீரோதமா கடலே నిన్నదவும் వేంగడమే పేరోదవన్నర్ పెరిదు అని ఆ స్వామిని కీర్తిస్తున్నారు. ఆ కొండ మీద ఉన్న స్వామిని ఆళ్వార్లు ఏమంటున్నారు అంటే, ఈడందదు భూమి. భూమి అంతా కూడా ప్రళయకాలంలో మునిగిపోయింది. మునిగిపోయినటువంటి ఆ భూమిని ఉద్ధరించాలి. భూమి అసలు ఎలా మునిగిపోయిందండి? వెంకటాచల మహాత్మ్యంలో మనకి పురాణంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, మొట్టమొదటి పురాణం మనకి వరాహ పురాణాన్నే తీసుకున్నారు మొదటి అధ్యాయంలో. ఆ వరాహ పురాణంలో ఋషులంతా అడుగుతున్నారట, అసలు ఎలా ఈ పర్వతం వచ్చిందండి అంటే దానికి కారణం చెప్పారు. మనకి కాల విభజన చేస్తున్నారు. రేపు మనకి భాగవతంలో కూడా వస్తుంది. మనకి 4 యుగాలు ఉన్నాయి కదా. ఈ 4 యుగాల యొక్క కాలం 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి సంవత్సరాలు ఒక 1000 జరిగితే, 1000 మహాయుగాలు కనుక అయితే బ్రహ్మగారికి ఒక పగలవుతుంది. మళ్ళీ 1000 చతుర్యుగాలు జరిగితే మళ్ళీ బ్రహ్మగారికి ఒక రాత్రి అవుతుంది. ఎప్పుడైతే బ్రహ్మగారికి రాత్రి అయిందో ఆయన నిద్రిస్తాడు కదా, అప్పుడు ఈ లోకమంతా ఏమైపోతుందో చెప్పారు. 1,000,000 సూర్యుల అంతా కలిసి ఒక్కసారి వచ్చి భూమి మొత్తాన్ని ఎండగొట్టేస్తారట. మొత్తం ఎండిపోతుందట. తర్వాత విపరీతమైన ప్రచండ వాయువులు వీచి దీని మొత్తాన్ని అలా తిప్పేస్తుందట. ఆ తర్వాత ఏనుగు తొండమంత ధారలతో కొన్ని దివ్య సహస్ర కాలం పాటు వానలు అలా కురుస్తూనే ఉంటాయట. ఇప్పుడు భూమి అంతా నానిపోయి మొత్తం అంతా పలచబడిపోయి భూమి సప్త సముద్రాలన్నీ కలిసి ఏకమైన తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోతుంటాడు. మనం ఉండేది ఒక ద్వీపం కదండి, చుట్టూ సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్రాలన్నీ పైకి వచ్చేస్తే భూమి ఏమైపోతుందండి? లోపలికి వెళ్ళిపోతుంది. అలా భూమి వెళ్ళిపోయింది. మళ్ళీ బ్రహ్మగారికి పగలు రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు గడవాలి? మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక 1000 చతుర్యుగాలు అవ్వాలి. ఆ 1000 చతుర్యుగాల కాలం అవగానే వటపత్రసాయిగా ఉన్న పరమాత్మ సృజించాలి అని సంకల్పించేట. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి వేదం చెప్తుంది మనకి.
సృష్టి చెయ్యాలి అంటే ఆయన అన్నిటినీ, భూమిని మట్టిని అన్నిటిని తెచ్చి ఒక చోట పెట్టలా, సంకల్పం చేశాడు అంతే. సృష్టి జరుగుగాక అని అనగానే సృష్టి ఆరంభం అయిపోయిందటండి. అవడానికి ఆయన వరాహ రూపాన్ని ధరించి భూమి ఎక్కడుందో కనుక్కోవాలి. చాలా పెద్దది కదండి సముద్రం. ఒక సముద్రాన్ని అంత చూడడమే కష్టం, మరి 7 సముద్రాలు కలిస్తే ఈ భూమి ఒక చిన్న పార్ట్ అనమాట, ఎక్కడో ఒక చిన్న అణువు లాంటిది. అంత భూమిని వెతకడానికి వరాహం దిగి ఆ వరాహస్వామి పైకి తీసుకొని వస్తున్నాడు. అదే సమయంలో హిరణ్యాక్షుడితో యుద్ధం జరుగుతుంది. ఆ హిరణ్యాక్షుని వధించాడు. ఆ వచ్చిన స్వామి కూడా ఎలా ఉన్నాడు? శ్వేత వరాహస్వామి, తెల్లని వరాహం. ఆయన ఎలా ఉన్నట్ట అంటే 100 చేతులతో ఉన్నట్టండి. కృష్ణేన శతబాహునా అని వేదం వర్ణిస్తోంది. ఆయన 100 చేతులతో శతబాహువుగా ఉండి ఆ వరాహస్వామి పైకి ఎత్తి భూమిని పెట్టాడు, నీళ్ల మీద పెట్టాడు. మరి భూదేవి ప్రార్థన చేసిందిరా, స్వామి నన్ను ఉద్ధరించావు, నన్ను నిలిపావు, సంతోషం, కానీ నువ్వు కొంతకాలం ఇక్కడే ఉంటే బాగుంటుంది అని అడిగితే, అప్పుడు భూదేవి యొక్క ప్రార్థన విన్న స్వామి గరుత్మంతుడిని ఆదేశించట, ఏమోయ్ మన పైన వైకుంఠంలో ఉన్నటువంటి ఆ పర్వతాన్ని తీసుకురా అన్నాడు. వెంటనే సరేనని ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆయన ఆడుకునే పర్వతానికి క్రీడాద్రి అని పేరు. ఆ క్రీడాద్రి పర్వతాన్ని తీసుకురావడానికి పైకి వెళ్ళాడు గరుత్మంతుడు. ఆ పర్వతాన్ని తెచ్చాడు. ఎన్నో సెలయేళ్లతో, ఎన్నో ఉద్యానవనాలతో, అనేక అందమైనటువంటి జంతువులతో, పక్షులతో అలలారి ఒక అద్భుతమైన పర్వతం ఆ క్రీడాద్రి అనే పర్వతం. అంటే తాను అమ్మతో కలిసి క్రీడించే పర్వతం. ఆ పర్వతాన్ని గరుత్మంతుడు తీసుకొచ్చాడు. ఎక్కడ పెట్టాడు? సువర్ణ ముఖరి నదీ తీర ప్రాంతంలో స్వామి వేంచేసి ఇక్కడ పెట్టు అన్నాడు. అక్కడ ప్రదేశాన్ని నిర్దేశిస్తే అక్కడ పెట్టిన తర్వాత శ్వేత వరాహ రూపధారి అయి ఆ కొండ మీద తిరుగుతుంటే ఆ స్వామి రూపాన్ని చూసినటువంటి బ్రహ్మాది దేవతలంతా స్వామిని ప్రార్థన చేశారట. స్వామి ఉపసంహర విశ్వాత్మన్ అన్నట్లుగా, స్వామి ఇలాంటి రూపం కాదయా, నువ్వు మాకు ప్రసన్నుడివై చక్కగా గోచరించు అని ప్రార్థన చేస్తే అప్పటి నుంచి ఆ స్వామి శ్వేతవరాహ రూపాన్ని ఉపసంహరించుకుని చతుర్భుజుడై కనపడ్డాడు. ఎప్పుడు ఎవరు ప్రార్థన చేసినా ఆ స్వామి పుష్కరిణిలోంచి అలా పైకి లేచి ఆనంద విమానం అని ఆయనకి విమానం ఉందండి, ఆ విమానంలోనే వస్తుండేవాట. వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చి మళ్ళీ అంతర్ధానం అయిపోతూ ఉండేవాడు. అలాంటి గొప్ప క్షేత్రం అన్నమాట. అందుకే ఆ శ్వేత వరాహం అక్కడ పెట్టింది కనుక, ఆ వరాహస్వామి దగ్గర నుంచి వచ్చింది కనుక దీన్ని శ్వేత వరాహ కల్పము అని పిలుస్తారు ఈ కల్పాన్ని. ఇంకా బ్రహ్మగారికి 100 ఏళ్ళు నిండలా, ఇంకా 54 సంవత్సరాలే అయినాయి అంటున్నారు మన పంచాంగకర్తలు. 50 ఏళ్ళే, ఇంకో 50 ఏళ్ళు అయితే అప్పుడు బ్రహ్మగారికి రాత్రి అవుతుందన్నమాట. మనకి రాత్రి తొందరగా గడిచిపోతుంది, కానీ మన రాత్రి మనకి 12 గంటలు దాదాపు ఉంది. కానీ ఒక చీమకి రాత్రి పగలని లెక్క పెడితే దాని కాలం చూడండి, మన కాలం చూడండి. చీమ కంటే ఇంకా పిపీలికాది జంతువులు ఉన్నాయి. త్రసరేణువు అని ఒకటి ఉందని భాగవతంలో మనకి చెప్తారు. ఆ సూర్యకాంతి ఒక జాలం, ఒక కిటికీలోంచి వచ్చేటప్పుడు పడుతూ ఉంటే ఆ రంధ్రంలో చూస్తే మనకి ఆ త్రసరేణువులు కనపడుతూ ఉంటాయి. ఆ త్రసరేణువుని చూపిస్తూ కాలగణనం చేస్తారు. 2 త్రసలు కలిస్తే ఎంత అవుతుంది, 3 త్రసలు కలిస్తే ఎన్ని అవుతాయి, 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది అంటూ ఆ అణువు నుంచి ఆ బ్రహ్మగారి కాలం దాకా వెళ్తారండి. ఆ గణనం చేస్తారు. చాలా అద్భుతమైన కాలగణనం అన్నమాట. అందువల్ల అంత చిన్న పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరూ సేవించుకోవాలంటే స్వామిని ఇక్కడ ఉండాలయా అని భూదేవి కూడా ప్రార్థన చేస్తే, భూదేవి ప్రార్థన మేరకు క్రీడాద్రి పర్వతాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు స్వామి. సామాన్యమైంది కాదు ఆ పర్వతం. వైకుంఠాత్ పరమో హ్యేష వెంకటాఖ్యో నగోత్తమ. వైకుంఠం కంటే చాలా గొప్పదండి ఈ పర్వతం. అంత గొప్ప పర్వతం ఇక్కడ మన కోసం ఈ భూమి మీద పెట్టాడు పరమాత్మ. For more videos like this, subscribe Big TV channel.